నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఎవరూ లేని అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా వందల మంది అభాగ్యులు పునర్జన్మను పొందారంటే సేవాభావం కలిగిన మీలాంటి మానవతామూర్తుల వలనే. ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులకు ఏదో విధంగా సాయం చేయాలనుకుంటున్న సేవామూర్తులు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులు పొంది అయినవారంటూ ఎవరూ లేని ఈ దీనులకు అండగా నిలిచి శరణార్థుల సేవ కూడా సమాజ సేవలో భాగమే అని చాటుతున్నారు. అలా మార్చి నెలలో సేవాశ్రమానికి వాటర్ ప్లాంట్ ని విరాళంగా అందించిన సేవామూర్తి నరసింహారావు గారి కుమార్తె మంజుల గారు, వారి మనవళ్లు గిరిధర్, విశాల్ గారు మరోసారి ఆశ్రమాన్ని సందర్శించారు. హైదరాబాద్ మౌలాలి నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు మంజులా గారు, విశాల్, గిరిధర్ గారు. ఈ ఏడాది మార్చి నెలలో మంజులా గారి తండ్రి గారు నరసింహులు గారు ఈ రక్షణాలయంలోని అనాథుల కోసం వాటర్ ప్లాంట్ని వితరణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నరసింహులు గారి కుమార్తె మంజులా గారు, వారి మనవళ్ళు విశాల్, గిరిధర్ గారు రక్షణాలయాన్ని సందర్శించి అనాథుల వసతి భవనంలోని వాటర్ ప్లాంట్ దాత నరసింహులు గారి పేరుపై ఉన్న శిలాఫలకాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ శివ బంధువులు మాట్లాడుతూ, హలో, నా పేరు గిరిధర్. నేను కూడా మౌలాలి నుంచి వచ్చాను. మా తాతగారు ఇక్కడ 5,50,000 వాటర్ ప్లాంట్ కోసం డొనేట్ చేశారు. ఇక్కడ అందరికీ ఈ బిల్డింగ్ మొత్తంకి వాటర్ దాని నుంచి సప్లై అవుతుంది. అందరికీ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. దానికి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని చేసినందుకు. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. అందరికీ స్టే, ఫుడ్ అంతా చాలా బాగుంది. చూడ్డానికి చేసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. నమస్తే అండి, నా పేరు మంజుల. నేను మౌలాలి నుంచి వచ్చాను. ఇక్కడ అమ్మా నాన్న ఈ ఆశ్రమం గురించి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని వచ్చాము. మేము ఆల్రెడీ 2 years నుంచి 2-3 times వచ్చి ఉన్నాను. నేను ఇక్కడ వీళ్ళు చేసే సేవ నాకు చాలా చాలా నచ్చింది. దీని తోడుగా ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాము. దానికి ఆ విధంగానే మా నాన్నగారు వాటర్ ప్లాంట్ గురించి చేశారు. అలాగే అన్నదానం గురించి ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాగే వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా చేసే సేవా కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. అనాథల గురించి, అంటే రిటార్డర్ గురించి, ఫిజికల్ హ్యాండిక్యాప్ గురించి, వాళ్ళ గురించి కూడా కేర్ బాగా తీసుకుంటున్నారు. వాళ్ళకి నా అభినందనలు. థ్యాంక్ యూ. అనాథులంటూ లేని సమాజం కోసం 14 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ రక్షణాలయంలో నిన్న మొన్నటి వరకు ఈ సేవాశ్రమంలోని రేకుల షెడ్లలో ఉంటూ ఇబ్బందులు పడిన ఈ అభాగ్యులు మీ అందరి ప్రోత్సాహంతో నిర్మించిన అనాథుల శాశ్వత వసతి భవనంలో సంతోషంగా జీవిస్తున్నారంటే అందుకు సేవామూర్తులైన మీరే వారి పాలిట దేవుళ్ళు. ఈ నిర్భాగ్యుల చిరునవ్వులకు కారణమైన మీలాంటి మానవ మహనీయుల మనోభీష్టాలను ఆ పరమేశ్వరుడు తప్పక నెరవేర్చి మీ లక్ష్యాలను అందుకునేలా చేస్తాడు.